మాట్లాడకుండా అలా పడుకున్నాడేంటి? కిందిందాక ఆ మమ్మీతో వెంకీ మాట్లాడిందంతా జెన్యూనేనా? అమ్మ ముందలా అంది కాబట్టి ఒప్పుకోలేక మీ సింపతి అవసరం లేదన్నాడా? ఒకవేళ అమ్మ కానీ ఆ టాపిక్ తీయకపోయి ఉంటే అప్పుడు కూడా ఇలాగే ఉండేవాడా, లేక హెల్ప్ అడిగేవాడా? వీడెప్పుడూ ఇంతే, నాకు అర్థమైనట్టే కనిపిస్తాడు కానీ అర్థం కాడు. అమ్మో, అర్థం కాడని అలాగే ఉంటామా ఏంటి? వదిలే సమస్య లేదు, మనం ఆరా తీద్దాం. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఏ, నువ్వింకా నిద్రపోలేదా? ఇందాక నిద్రపోయాను, ఇప్పుడు నిద్రపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? నాతో ఏమైనా మాట్లాడాలా? నన్నేమైనా అడగాలా? అవును మ్యాగీ. అయితే మాట్లాడు, అడుగు, పర్లేదు. మాట్లాడే ముందు నాకు మాటిస్తావా మ్యాగీ? మాట ఇవ్వాలా? అంటే హాల్లో మా అమ్మని కాకుండా నన్ను అడిగి ఈ విషయం మళ్ళీ ఎవరికీ చెప్పకుండా ఉండేలా మాట ఇవ్వాలంటున్నాడా? అమ్మ నా పకోడిగా ఎంత ప్లాన్ చేసావు నాకు తెలుసు. నేను అనుకుంటూనే ఉన్నా నువ్వు ఇలాంటి సెకలేవో పడతావని. చెప్పు మ్యాగీ, మాటిస్తావా? మాటిస్తున్నా, చెప్పు. ఏం అడుగుతావు? నీకేం కావాలో అడుగు. నాకు కావాల్సింది నువ్వు బాగుండడమే. నేను నిన్ను మాట అడిగేది కూడా ఏంటంటే, రేపటి నుంచి నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని. వీడేం అడుగుతాడో అనుకున్నాను. ఏమడుగుతున్నాడు? ఏంటి, నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దా? అవును మ్యాగీ, ముఖ్యంగా ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ మీటింగ్కి అండ్ బిజినెస్ స్టోర్స్కి, అలాగే టెండర్స్కి వెళ్ళేటప్పుడు ఒక్కదానివే అస్సలు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పు, నేను వెనకొస్తాను. ఎందుకు ఇంతలా చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి మ్యాగీ. ఇదివరకు ఒకసారి నువ్వు ఫ్యాక్టరీ కోసం మెటీరియల్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే నిన్ను చంపడానికి చూశారు. తర్వాత ఒకసారి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అప్పుడు కూడా నిన్ను చంపడానికి అటాక్ చేశారు. అండ్ మళ్ళీ ఇప్పుడు చూస్తే ఈసారి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు వెళ్లే రూట్లోనే కాపు కాచేలా చేసి పక్కా ప్లాన్తో నిన్ను బ్యాట్ చేసి మానసికంగా నిన్ను చంపాలని చూశారు మ్యాగీ. అంటే నీ కంటికి కనబడని శత్రువులెవరో నీ చుట్టూనే తిరుగుతూ నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి జాగ్రత్త మ్యాగీ. ఆ షాడో ఎవడో నేను కనిపెట్టి వాణ్ణి మీ అమ్మ ముందు నిలబెట్టి వాడి అంతు చూసేంత వరకు నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని నాకు మాటివి మ్యాగీ. ఓకే, డన్. ఫ్యాక్టరీకి, ఆఫీస్కి అంటే కష్టం, కానీ నువ్వు అన్నట్టు టెండర్కి, మెయిన్ పనులకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీకు చెప్తాను. నీకు చెప్పే వెళ్తాను. ఓకే, నువ్వు ఓకే చెప్పినందుకు థ్యాంక్ యూ. గుడ్ నైట్. జడ్జి గారు, విడాకులు కావాలా వద్దా, గడువుకి సమ్మతమా కాదా అని విద్య భర్త వినయ్ చెప్పాలి గాని తన తరపు లాయర్ కాదని మీకు నేను గుర్తు చేస్తున్నాను. వినయ్, మీరు మాట్లాడండి.
प्रचोदयामहे रुद्रमन्यवानमभद्रकार्यं शुद्धपञ्चमं प्रजापते चक्रचन्दताण्डवम् దేవుడా, నా అల్లుడు నా కూతురు వైపే చెప్పేలా చూడు. నా మనవడు వెంకి చెప్పిన మాటలని మనసులో పెట్టుకొని వినయ్ గడువుకి ఒప్పుకుంటాడనే నమ్మకం నాకుంది. నా నమ్మకం ఒమ్ము కాదని నా అంతరాత్మ చెప్తోంది. భగవంతుడా, అఖిలమ్మా, వినయ్ బాబు ఏంటమ్మా నీ వైపు చూడకుండా ఆ విద్య వైపు చూస్తున్నాడు? దాన్ని తిక్క కుదురుస్తున్నాడు కదా, అందుకయ్యుంటాది బావగారు. మిమ్మల్ని పిలిపించింది మీరు మౌనంగా ఉండటానికి కాదు, మీ ఉద్దేశం ఏంటో వివరంగా చెప్పడానికి. చెప్పండి. రేయ్, ఆలోచిస్తున్నవేందిరా? చెప్పు. ఆర్డర్ ఆర్డర్. మీరు కూర్చోండి అమ్మా. రేయ్, చెప్పరా.